వెల్కమ్ టు మన పీడిఆర్ న్యూస్. నా పేరు విజయ. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పొద్దుటూరు గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి వేడుకల సందర్భంగా భక్తులు స్వామివారికి పాలు, పండ్లు, పలహారాలు సమర్పించి శివలింగానికి అభిషేకాలు నిర్వహించుకుని స్వామివారికి సేవించి ఉపవాస దీక్షలో విరమించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్త పగడాల అశోక్ మాట్లాడుతూ, కీర్తు శకం 1200 సంవత్సరాల క్రితం రాష్ట్రకూట రాజులు నిర్మించిన అతి పురాతనమైన శివాలయాన్ని దాతల సహకారంతో అన్ని హంగులతో దేవాలయాన్ని పునర్నిర్మించామని, ప్రతి సంవత్సరం లాగానే ఈ మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని అన్నారు. రాత్రి 10 గంటలకు పార్వతీవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, రాత్రి 12 గంటలకు లింగోద్భవం, గురువారం ఉదయం స్వామివారి రథోత్సవం, భక్తులకు మహా అన్నదానం నిర్వహిస్తున్నట్లు దేవస్థాన కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ ధర్మకర్తలు సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, బెల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి మరియు భక్తులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. తీర్థం అందులో మీకు గిన్నె ఇస్తానే కలిపేసుకోండి. రెండు మూడు రకాలు సరే అక్కడైతే పెట్టు. అదేవిధంగా సాయంత్రం మొదటికి ఈ పేరు నమోదు చేసుకుని మా దగ్గర ఎవరు తెలుసుకోవచ్చు. మేడం ఒకసారి పోయినా స్మైల్. ఓకే. స్వామి స్వామిలో పోతారు. శ్రీ రామలింగేశ్వర స్వామి నమః. అది ముట్టుకున్నామంటే పద్మాననే అట్లా దాంట్లో వేసుకోండి. అట్లా బకెట్ ఎట్లా వస్తుంది? ఇందాక గిన్నెలో ఉన్నాయి కదా, ఏమి ఇందాక పద్మాననే పద్మూరు పద్మాక్షే పద్మసంభవే ఏన సౌఖ్యం భావ్య అశ్వదాయ గోదాయి ధనదాయి మహాధనే ధనం మేరుషుదాం దేవే సర్వకామాభ్యసిద్ధయే పుత్రపుత్రధనం ధాన్యం హస్తశ్వాజ విగోరధం ప్రజానాభోదాయి ధనదాయి మహాధనే ధనం మేరుషుదాం దేవే సర్వకామాభ్యసిద్ధయే పుత్రపుత్రధనం ధాన్యం సోమంధనస్య స్వామి నమః కిందాదం సోమే నక్రోధోత్తమాత్సల్య.
చక్కెర తెచ్చారు आयुष्मंतं करोतु కొంత శక్తి వాళ్ళకి మరి తీసేసుకుంటారు కదా. రామలింగేశ్వర స్వామి రావుకేలు చేయమంటున్నారంటే చాలా మంది కోరికలు ఉన్నాయి. నువ్వు ఏదైనా చేయరాదు వాళ్ళందరూ కూడా వెళ్ళాలండి. అడుగు బయట రామలింగేశ్వర స్వామి కలిసి
స్వామివారికి అక్కడ అభిషేకం చేయించండి. ఓ బిల్లు తీసుకొని పర్వర్తవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో పొద్దటూరు గ్రామంలో ఈరోజు ధర్మకర్తలమైనటువంటి సోలిపురం శ్రీకాంత్ రెడ్డి, బొల్లంపల్లి ఇంద్రసేనారెడ్డి, పగడాల అశోక్ అండ్ బంధుమిత్రులందరూ గ్రామస్తుల సహకారంతో శ్రీశైలం మన శివరాత్రి కార్యక్రమాలు నిన్నటి నుంచి కార్యక్రమాలు మొదలుపెట్టడం జరిగింది. నిన్నటి రోజు మన స్వామివారికి ధ్వజారోహణం, తర్వాత మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేయడం జరిగింది. ఇవాళ పొద్దున మళ్ళీ రుద్రాభిషేకం, ఇప్పుడు రుద్ర హోమం, తర్వాత రాత్రికి సాయంకాలానికి కళ్యాణోత్సవం ఉంటుంది. కళ్యాణోత్సవం తర్వాత లింగోద్భవ పూజ ఉంటుంది. అది రాత్రి 2-3 వరకు కూడా కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ విశేషంగా వచ్చి ఇక్కడ పూజలు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే మీ అందరికీ తెలుసు, శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం చాలా పురాతనమైనది. దాదాపు 1200 సంవత్సరాలకు పూర్వమే ఇక్కడ ఈ ఈ శివుడు వెలిసి ఉన్నాడని, ఈ రామలింగేశ్వరుడు వెలిసి ఉన్నాడని ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారాలైనటువంటి శిలాశాసనం ద్వారా తెలుస్తుంది మనకి. 912 కాలంలో అప్పుడున్నటువంటి ఈ ఏరియా కింగ్ గుణక అనే రాజు ఈ భూమికి, ఈ శివాలయానికి శిలాశాసనం ద్వారా ఒక 15 ఎకరాల పొలం వేస్తూ, అట్లాగే ఈ గ్రామానికి వచ్చే ఆదాయాన్ని కూడా గుడి మెయింటెనెన్స్ కోసం ఇవ్వమని చెప్పి ఆ శాసనంలో రాయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ వచ్చి ఈ శివరాత్రి ఉత్సవాల్లో పాల్గొని దీన్ని బాగా దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. రేపటికి కూడా కార్యక్రమాలు ఉంటాయి. రేపటి రోజు మనకి పొద్దున్నే హోమాలు ఉంటాయి. అవి అయిన తర్వాత అభిషేకం అయిపోతుంది. అభిషేకం తర్వాత దెన్ మనకి పూర్ణాహుతి అవుతుంది. పూర్ణాహుతి అయిన తర్వాత దేవుడి యొక్క ఉత్సవం ఉంటుంది. వీరు మా చైర్మన్ గారు. సో ఆ ఉత్సవ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఉత్సవాల్లో పాల్గొని తర్వాత ఊరేగింపు కార్యక్రమం కూడా మనం సాయంకాలం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఇచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మహా అద్వితీయమైనటువంటి మహిమాన్వితమైనటువంటి శివలింగాన్ని అందరూ కూడా, ఇది బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం మనకి ఈ ఏరియాలో ఎక్కడ లేదు. మనకు విశేషం ఏంటంటే ఇక్కడ మళ్ళీ జలలింగేశ్వరుడు ఉంటాడు ఆపోజిట్. కాబట్టి ఇవన్నిటిని కూడా భక్తులు వచ్చి చాలా పెద్ద సంఖ్యలో వచ్చి వారి యొక్క దేవుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం.